కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది రావాలను. మీరు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీ పాదం ముందుకు వస్తుంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఎంత గొప్ప దేవుడవై ఉన్నావు. నేను నమ్ముకున్నటువంటి వారిని ప్రభా నీవు ఎన్ని పరిస్థితుల నుండి కాపాడుతూ వచ్చావో, నీకు వాక్యం ద్వారా మాకు మొత్తం మాట్లాడిన ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను తండ్రి. నన్ను మమ్మల్ని మీరు శిలువ చాటును మరుగు చేసి ప్రభా నువ్వు రక్షించుకున్న నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తూ మిగతా సమయము నన్ను శిలువ చాటును మరుగు చేసి నీ వాక్యం ద్వారా మాట్లాడు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప లాభము ఏమని చెప్పాడు అక్కడ? ప్రభునందు నేనేమై ఉన్నానన్నాడు. ప్రభునందు నేనేమై ఉన్నాను చదివితేనే కానీ జ్ఞాపకం వస్తుంది. 31:7 చివరి వరుసలో, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. మనము ఎలా ఉన్నట్టండి? ఆయన యొక్క కృపను బట్టి మనము నిజముగా ఉండాలి. ఎట్లా? ఆనందభరితుడనై సంతోషం. ఎంతగా అంటే ఇక ప్రభు నీకు ఒక గొప్ప రక్షకుడిగా నీవే నమ్ముకున్నావు అంటున్నాడు. 6 మొదటి వరుస మళ్ళీ చదవండి అందరూ. చాలు, ఇది అందరం కలిసి చదువుదాం. ఆ మాటను అందరం కలిసి నోరు విప్పి ఏమంటుంది చదవండి మళ్ళీ. ఎవరు నమ్ముకున్నారట? నువ్వు నమ్ముకున్నావు అంటే నీకు ఎంత సంతోషము ఉండాలంటే ఈ పట్టజాలనంత. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఎవరైనా నీకు నువ్వు వాడుతున్న మొబైల్ కాకుండా ఇంకా మంచి కంపెనీ మొబైల్ నీ చేతికి ఇచ్చారనుకో బహుమానంగా, అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది? వికసించిపోతుంటుంది కదా, సంతోషం కదా, సంతోషం. తర్వాత ఇంకేది దొరికిన ఈ లోకంలో ఎలాగూ సంతోషం ఉంటుందో, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఈ సంతోషాలు ఏవి? మనకిచ్చే ఏది భౌతికమైన ఏ సంతోషం కూడా అవి తాత్కాలికమైనవే. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి సంతోషము ఎలాంటిదండి? అది ఎల్లకాలం ఉండేది. అందుకనే మరి నేను ఆనందభరితుడనే ఉంటున్నాను. ఫిలిప్పు తను చెప్తూ వచ్చాడు ఏంటి? నేనేమై ఉన్నాను? నేను ఆనందభరితుడనే ఆనందముతో జీవించాలని చెప్తూ వచ్చాడు. 4వ అధ్యాయం ఫిలిప్పి 4:4 ఏమంటాడు? ఎల్లప్పుడూ చాలు, మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలంటండి? ఆనందించాలి. నాకు ప్రభు ఉన్నాడండి, అదే ఆనందం. నీకు ఎన్ని ఆస్తులున్నా, ఎంత బలగమున్నా, ఇంకెక్కడున్నా కానీ ఆయన ఇచ్చినంత సంతోషము, ప్రభు ఇచ్చినంత సంతోషము ఇంకెవరు కూడా ఇవ్వరు. కాబట్టి ప్రభు మనకు అంత గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా బహుమానం ఇవ్వాలంటే మనకు ఏమై ఉండాలి? వాళ్ళు తెలిసిన వాళ్ళై ఉండాలి, వాళ్ళు ఎక్కువగా మనల్ని ప్రేమించిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు? మనకు తెలిసిన వాళ్ళు, మంచి మంచి వాళ్ళు ప్రేమించుకుంటారు, అలా ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదండి? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? దుర్నీతితో, పాపంతో, అంధవికారంతో, ఈ లోకంలో చెడిపోయిన స్థితి, ఈ చెడ్డవన్నీ హృదయంలో కలిగి ఉన్నటువంటి ఈ మురికి
వారిని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. వీళ్ళను ప్రేమించి మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అన్నటువంటి అవసరం ఏంటట చూసారా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అంటే ఎవరండి? ఆయన ప్రేమ స్వరూపి, అంతే. ఆయనలో ప్రేమనే, ఇంకా మరొకటి లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమనే, ఆ ప్రేమ ఎలాంటిదంటే ఈ మురికిగా, ఈ రోతగా, ఈ లోకంలో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించడమే ఆయన యొక్క పని. అందుకనే దేవుడు ఏం చేశాడట? మనల్ని ప్రేమించి మనల్ని మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. ఆ తర్వాత ఆ నిరీక్షణ ఎలా ఉంటుంది చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక ఎఫెసీ 2వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఏం చేస్తాడు చూడండి. ఆయన 2:12 ఆ కాలమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికీ. దేవుని వాక్యంలో ఏమంటుండండి? మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పూర్వస్థితి ఎలా ఉండే. మనం ఎలా ఉంటిమాటండి? పరదేశులము, ఇశ్రాయేలుతో సహా పౌరులము కాము, వాగ్దాన నిబంధన అసలే లేదు, పరజనులము, నిరీక్షణ లేనివారము, దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు ఏమై ఉన్నాము? దూరస్థులమై ఉన్నామని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలట. మనకి జ్ఞాపకం ఉంటుందండి ఎప్పుడన్నా? మనకు చాలా జ్ఞాపకం ఉంటుంది లోకంలో, అన్ని జ్ఞాపకం ఉంటుంది, కానీ ఇది జ్ఞాపకం ఉండదు. లోకమంతా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మన స్థితి ఏంటిది? ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడట? ఇప్పుడు ఆ స్థితిని చూపిస్తూ ఆయన ఏం చేసి చూడండి, చదవండి అది 13 నుండి. ఆయనను చాలు. మునుపు దూరస్తులైనటువంటి మీరు, మునుపు మనం ఎక్కడ ఉంటిమండి? దూరముగా ఉంటిమి. ఎవరికి దూరముగా? దేవునికి దూరముగా, దేవుని ప్రజలకు దూరముగా, నిబంధన లేని వారముగా, దేవుడు లేని వారంగా ఉంటిమి, పరజనులముగా ఉంటిమి. మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు దేవునికి దగ్గరగా మనము కావాలంటే ఏం చేయాలంటే మనం దేవునికి దగ్గర కావాలండి. మనం ఏం ప్రయత్నాలు చేయాలా చెప్పండి? మనం ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తాం దేవుని దగ్గరగా ఉండండి. అందుకనే భక్తి వేషాలు ధరించుకున్న పరలోకము చేరువని కృపకాలంలో అనే పాటలో ఉంది. భక్తి వేషాలు ఏమి ధరించుకున్నా, ఇంకేమి చేసినా మనము దేవునికి దగ్గరగా, దేవుని యొక్క ప్రజలముగా కాలేము. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఆయనను మునుపు దూరస్తులైన మీరు, మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడేమై ఉన్నారట? ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మనల్ని దేవునికి సమీపంగా చేసింది ఏంటిదండి? క్రీస్తు యొక్క రక్తమే. మనకు ఆస్తిపాస్తులు, మన విద్యాభ్యాసాలు, మన యొక్క లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయలేదు. ఇవన్నీ కూడా దేవునికి దూరం చేస్తాయండి. ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో అవి, దాన్ని బట్టి నువ్వు దూరం అవుతూ ఉంటావు దేవునికి, కానీ దగ్గర కాలేవు. అవి ఉంటే దేవునికి ఎట్లా దూరం అవుతావు అంటే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఏదన్నా కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని పోలికలో జన్మించిన ఆ వ్యక్తిని తక్కువ అంచనా వేస్తాం అన్నట్టు. అర్థమైందా? నీకున్నదాన్ని బట్టి వేరే వ్యక్తిని నువ్వేం చేస్తావు? నువ్వు తక్కువ అంచనా వేస్తావు. అందుకనే మనము దూరం అయిపోతూ ఉంటాం దేవునికి. కాబట్టి ఇవన్నీ కూడా ఏవి కూడా చేయలేవు. కానీ క్రీస్తు యొక్క రక్తం ఒక్కటి మాత్రమే మనల్ని ఏం చేసిందండి? సమీపస్తులుగా చేసింది. క్రీస్తే మనల్ని సమీపస్తులుగా, ఆయన రక్తమే చేసింది. నీ భక్తి వేషాలు చేయలేదు. అర్థమైందా?
మొన్న ఒక నిన్ననే ఒక సంభాషణ జరిగింది. ఏంటంటే ఆ సహోదరి ఏం చేసిందంటే, రాఖీ పండుగ వచ్చింది కదా, ఈ సహోదరి అంటదంట నేను రాఖీ కట్టడానికి పోతా అంటదట. క్రైస్తవురాలు. మనం కట్టొచ్చా అని వారి మధ్యలో సంభాషణ. వాళ్ళ చర్చిలో 100 రోజుల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అయినాయంట. మీరు 100 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏం నేర్చుకున్నట్టు? ఇంకేమేమో చేసి ఏం నేర్చుకున్నట్టు? అప్పుడు ఇక వెళ్ళకూడదండి అంటే ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది కదా, తెలుసు కదా. దేవుని వాక్యానికి, దేవునికి లోబడే స్థితి అది కావాలి. ఎందుకంటే క్రీస్తే మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు. కాబట్టి మనము ఏమై ఉండాలండి? ఆయనకు యేసుక్రీస్తు రక్తం వల్లనే మనము సమీపస్తులమై ఉన్నాం. అది మనము గుర్తించాలి. అది గుర్తించాలి. తెస్సలోనికీయులు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయము. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆరో వచనం చదవండి. సారీ 7. మనల్ని దేని కొరకు పిలిచాడండి ఆయన? యేసుప్రభు ఆయనకు పనిపాట లేదా పిలవడానికి? మళ్ళీ వీడికి వచ్చి నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఆయనకి ఇష్టమా? చెప్పండి. ఆయన ఇట్లా ఉండడానికనే పిలిచాడా దేవుడు? ఆయన మనల్ని ఎందుకు పిలిచాడట? నువ్వు ఎలా ఉంటివి? నువ్వు ఒక మురికి కుంప, నువ్వు ఒక అపవిత్రుడవు. ఈ వర్షకాలంలో హైదరాబాద్ పట్టణంలో ఏది ఉప్పొంగుచున్నట్టు కనబడుతుంది తెలుసా అండి? రోడ్ల మీద చెప్పండి, ఇట్లా పొంగిపోతూ ఉంటాయి. ఏంటి అవి? డ్రైనేజ్. అవి ఏమైతే అంటే ఇట్లా అందుకని ఇట్లా బాగా వచ్చేస్తుంటాయి. అటువంటి హృదయం నీది. నీ హృదయం ఎలాంటిది? అపవిత్రత. నీ తలంపులు, ఆలోచనలు ప్రతిది కూడా అపవిత్రతనే. ఇటువంటి రోగిగా ఉన్న నిన్ను, పాపరోగిగా ఉన్న నిన్ను నేను ఏర్పరచుకొని నేను నా బిడ్డగా చేసుకున్నాను. ఎందుకొరకు చేసుకున్నానంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలిచాడా? లేదు, అపవిత్రులుగా ఉండుట కొరకు కాదు. మనం ఎలా ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడండి? పరిశుద్ధులుగా ఉండడానికి కొరకే. మనం పరిశుద్ధులుగా, ఎంత గొప్ప దేవుని యొక్క ప్రణాళిక, ఎంత గొప్ప ఆశ ఆయనది కదండి. ఆయన గొప్ప ఆశ, ఆయన యొక్క సృష్టి. మనం ఇప్పుడు ఇంతకుముందు పాడిన పాటలో కూడా మనం చూసాం. ఇది ప్రభువాని గొప్పతనంలో ఆయన యొక్క గొప్పతనం ఏంటిదండి? సృష్టి గొప్పది, అద్భుతమేగా. దాని అంతట్లో కూడా ఈ మానవుని రక్షించుట అదెంతో ప్రాముఖ్యమైనది అని చెప్తాడు ఆయన కదండి. ఈ మానవుని రక్షించుట, ఈ మానవుని పరిశుద్ధినిగా చేయుట. ఈ మానవుడు ఒకసారి పరిశుద్ధత చేస్తే సరిపోతుందా? ఇంకేం చేయమన్నాడు ఆయన? ఎలా ఉండమని చెప్పాడు? ఎందుకొరకు పిలుచుకున్నాడు? పరిశుద్ధంగా ఎప్పటి వరకు ఉండాలట? పోయిన వారం మనం తెలుసుకున్నాం ఎప్పటి వరకు ఉండాలని ఆయన దగ్గర మనం నేర్చుకున్నాము. ఆయన ఎదుట ఉన్నప్పుడే ఉండాలని కదా. ఆయన ఎదుట ఉన్నప్పుడు కాదు, ఆయన లేని సమయంలో మరీ విశేషంగా మనం ఎలా ఉండాలంట. కాబట్టి ఇది దేవుడు మన ద్వారా ఆశిస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకే. చూడండి, లేవికాండములో ఇంకో మాట చూసుకుందాం. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం. 26 చూసారు ఏమన్నాడండి ఇక్కడ?
యెహోవాను నేను. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. యెహోవా ఎవరండి? నేను ఉన్నవాడను అనువాడను, అల్ఫా ఓమేగా ఉన్నాను నేను, అంతటి ఉన్నవాడను నేను, అంత గొప్పవాడనైన నేను మీరు నా వారై ఉండునట్లు. మీరు 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 ఆయన వారై ఉండునట్లు అన్నాడు కదా. అంతమందికి ఎవరు వారై ఉన్నాం మనము? అపవాదికి చెందిన వారం, సాతానుకు చెందిన వారం, అపవాది సంబంధులం మనం. ఈ అపవాదికి ఉన్న పేరే అన్యజనులు. అటువంటి దానికి సంబంధించినటువంటి వారం. అటువంటి వారైనటువంటి మిమ్మల్ని నేనేం చేస్తున్నానండి? మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచితిని. మనల్ని ఏం చేశాడండి? అన్యజనులలో నుండి వేరుపరిచాడు. ఇప్పుడు మనం ఎవరి మాట? దేవుని పరిశుద్ధమైనటువంటి జనాంగముగా చేశాడు దేవుడు మనల్ని. అందుకొరకే పిలిచాడు. తెస్సలోనికలు అన్నాడు కదా, మీరు పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచిండు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులు ఎవరండి? అన్యులు. అపవిత్రులు ఎవరు? అన్యులు. కానీ అన్య జనాంగం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడట? పిలిచాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. చాలా ఒక శాస్త్రం ఉంటుందండి. కుక్కకి ఏదో తోకకు ఏమన్నా కడితే అదేమవుద్దట? అది దాన్ని తీసేసి మళ్ళీ ఏమవుతుంది? కుక్క తోక వంకర అన్నట్టే. మనం ఎక్కడి నుండి వచ్చాము? కానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? అన్నీ చేస్తూ ఉన్నాం కదా అండి. అన్నీ అవే చేస్తున్నాం. అయితే ప్రభు ఆశ ఏంటి? మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకే నేను పిలిచాను కానీ తిరిగి అపవిత్రులుగా ఉండుట కొరకు నేను మిమ్మల్ని పిలవలేదు. అలా ఉండనేలా. అలా ఎందుకు? నేను అలా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు కదా. నేను పిలిచానా? నేను అలా ఉండడానికి పిలవలేదు. కాబట్టి మీరు ఏమై ఉండాలి? మీరు పరిశుద్ధులై ఉండాలి. హెబ్రీ 7:26 ఏమన్నాడు? 7:26 ఈ ప్రధాన యాజకుడు అని ఎలాంటి వాడండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన వల్లే ఉండడానికి కొరకై మనం ఉండాలంట. మనం ఎలా ఉండాలండి? ఆయన వల్లే ఉండాలి. ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఆ పవిత్రతను మనము కలిగి ఉండాలి. ఆ పవిత్రతలో మనము జీవిస్తూ రావాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. అర్థమైందా అండి? ఆయన ప్రభు అలా ఉండడానికి కొరకే. ఈ లోకంలో మనమందరం తెలుసు, మనము ఎంతకాలం ఉన్నా ఒక దినాన ఏమైపోతామో మనము వెళ్ళిపోతాం కదా అండి. ఎక్కడికి వెళ్ళిపోతామండి? చెప్పరు? ఎక్కడికి వెళ్ళిపోతాము? నమ్మకం లేదా? ఎవరు చెప్తలేరు గట్టిగా? నిత్య జీవం, అది పరలోకానికి వెళ్తాం. ఓకే, అది వాస్తవమే. ఇప్పుడు ప్రభునందు నిద్రించిన, ఇప్పుడు నిన్న నిద్రించిన ఆయన, నిన్న ఒక పాస్టర్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? సరే, పరదృష్టిలో అక్కడికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్ళినట్టే. మరి ఇప్పుడున్న మనము ఏమవుతామట? ఒక దినాన మనం కూడా వెళ్ళిపోతాం, అవునా కదా? కానీ బ్రతికి ఉన్న మనము ఇప్పుడు ఏం చేస్తూ రావాలంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 5:10 వచనంలో ఏమన్నాడు చూడండి. మనమందరం కూడా ఎందుకు కొరిగిపోతున్నమాట అండి? ఊరికినే కాదు పోవడం, బతికిండి సచ్చిండి అంటే కాదు.
తర్వాత వెళ్తాం మనం అక్కడికి. ఇప్పుడు మన యొక్క దేహము దేని పెట్టి కొన్నాడు దేవుడు? విలువ పెట్టి కొన్నాడు కదా. ఇప్పుడు ఈ దేహం నీదా నాదా? ఉం? ఆయనదే. కాబట్టి ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏముంటుందండి, మీరు అక్కడికి పోయినప్పుడు మీరు ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. ఇంకోటి బాగా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నువ్వు విలువ పెట్టి ఎప్పుడు కొనబడిన వాడవు? రక్షింపబడినప్పుడు కదా. కొందరికి వయసు వేరువేరుగా ఉంటుంది. నేను 20 ఏండ్లకో, నేను 30 ఏండ్లకో, ఇంకా కొంతమంది ఎన్ని రోజులైనా కూడా సచ్చిదాకా రక్షణ అనేది ఉండదు. కొందరు ఏదో భక్తి వేషాల్లో ఉంటారు. అయితే ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డగా చేయబడినావో అప్పటి నుండి నీవు ఈ లోకంలో ఎలా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడంటే ఆయన యొక్క భయం వణుకు కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడు ఈ యొక్క శరీరము నీది కాదు, మీ తల్లిదండ్రులు ఇచ్చారొచ్చు, కానీ నువ్వు క్రీస్తు నమ్ముకున్నప్పుడు అప్పుడు ఈ దేహం అంతా కూడా ఎవరిది? ఆయనది. కాబట్టి ఈ దేహంతో మనం బహు జాగ్రత్తగా మనము ఇక రక్షణ దగ్గర నుండి క్రియలు బాగా చేస్తూ ఉండాలి. దేహానికి సంబంధించినవి ఏదో అది ప్రభుకి ఇష్టమైనదా కాదా అనేది చేస్తూ వెళ్ళాలి అని చెప్పాడు. ఎందుకు తెలుసా, ఇప్పుడు రక్షణలోనికి వచ్చిన తర్వాత నీవు మంచివైనా సరే చెడ్డవైనా సరే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తామట? క్రీస్తు న్యాయపీఠం ఎదురికి వెళ్తూ ఉంటాం. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. రోమా 2:6 వచనం చదవండి. చాలు. ఆయన ప్రతి వానికి ఏం చేశాడటండి? వాని క్రియల చొప్పున ఏమి ఇస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు నా ముందు ఎంత వేషంగా ఉన్నా కాదు, కానీ ఆయన చూస్తాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన చూసి ఏం చేశాడట? ప్రతి వాని క్రియల చొప్పున వానికి ఏం చేశాడండి? ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు దేవుడు. నువ్వు యథార్థంగా చేస్తున్నావా, నా ముందు కనబడవాలని చేస్తున్నావా అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎలా చేయాలన్నట? ప్రభు కొరకే చేస్తున్నట్టు చేయాలి. నీ యొక్క భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఏ పనిలో ఉన్నా, ఎవరితో పనిలో నువ్వు కలిగి ఉన్నా, తోటి కొలీగ్స్ ఎవరితోనైనా కూడా నువ్వు ఎలా ఉండాలట? నువ్వు దేవుని బిడ్డగా, ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా ఏమి చేస్తున్నా కూడా ఆయన ఏం చేస్తాడండి? ఆయన చూచి నన్ను ఆయన తీర్పులోనికి తెచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ప్రతి వానితో మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆయన ఏం చేస్తే ప్రతి వానికి ఏమి ఇస్తాడు? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నీ క్రియలను బట్టి నీకు ఇస్తాడు. నీ క్రియలను బట్టి, అర్థమైందా? నీ క్రియలను బట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభు బిడ్డలముగా ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి ఈ యొక్క దేహంలో ఉంటున్నటువంటి మనము నువ్వు ఎలాగూ జీవిస్తూ ఉంటున్నావు, ఎలాగూ నువ్వు ఆయనను వెంబడిస్తూ ఉన్నావు అనేది చాలా ఇది ప్రాముఖ్యము. ఎహెజ్కేలు 18వ అధ్యాయము, ఎహెజ్కేలు 18, ఎహెజ్కేలు చూడండి 18వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఎహెజ్కేలు 18:30. చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలు వారులారా,
ఓ ఇశ్రాయేలు వారలారా, మీరు ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఇశ్రాయేలు వారలారా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కూడా ఏమైపోయామండి? దూరస్థులమైన మనము, ఇశ్రాయేలుతో సహపౌరులు కానటువంటి మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఇశ్రాయేలుతో సమబౌలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలుగా, దేవుని బిడ్డలుగా చేశాడు. ఇప్పుడు మనమందరం కూడా ఎవరమండి? దేవుని బిడ్డలం. కాబట్టి ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. ఇశ్రాయేలు వారలా, దేవుని బిడ్డలారా వినండి. నేను మిమ్మల్ని పవిత్రులుగా ఉండటం కొరకే నేను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని అందుకొరకే నేను పిలుచుకున్నాను. కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా జీవిస్తూ ఉంటున్నావు, అందుని బట్టి నేను మరి ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1 తెస్సలోనికీయులు 4:3 కూడా చదవండి. 4:3. 1 తెస్సలోనికీయులు 4:3. చాలు. మీరు ఏమవుతాయి? మీరు పరిశుద్ధులగుటయే కానీ మీరు జారత్వంకి ఏమై ఉండాలండి? దూరముగా ఉండాలి. ఎవరు దూరంగా ఉంటారు? ఇప్పుడు గ్యాస్ మంట వెలుగుతుంటుందండి పొయ్యి పైన. దాన్ని చెయ్యి మనము మనుషులమైనటువంటి మనం దగ్గరికి పెడతామా? దాని దగ్గరికి పెడతామా? పెట్టం. వేరే పురుగు కానీ లేకపోతే చీమలు కానీ ఇవన్నీ కూడా అది దాని దగ్గరికి పోతే కాలిపోతా అని వాటికి తెలుసా? తెలియదు. కానీ అవి వెళ్ళిపోతే కాలిపోతాయి. కానీ మనుషులైనటువంటి వారికి తెలుస్తుంది. ఎప్పుడైనా మనము మరి చేయి పెడతామా? దానికి మనం ఏమై ఉంటాము? దూరంగా ఉంటాం. దానికి దూరంగా ఉంటామట. అందుకనే మీరు విలువబెట్టి కొనబడినటువంటి మీ దేహము. కాబట్టి మీరు క్రీస్తు న్యాయాధిపీఠం మీద ఆయన ముందు నిలబడాలి నువ్వు. కాబట్టి నువ్వేమై ఉండాలండి? పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వంకు ఏమై ఉండాలట? దూరముగా ఉండండి అంటున్నాడు. మీరు జారత్వానికి దూరంగా ఉండాలి. మనం జారత్వానికి ఏమై ఉండాలండి? దూరంగా. ఉదాహరణ చెప్పాలంటే మొబైల్ ఉంది కదా మనకు. ఈ మొబైల్లో నీకు నేను ఒక బ్రదర్ చెప్పాడు, ఏమనంటే నవ్వు వచ్చింది. ఆలేరు వచ్చింది, జనగాంలో దిగాలి ఆయన. అయితే ఆయన ఏం చేసిండు? ఆ మొబైల్ ఓపెన్ చేసి ఇక తిప్పుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. ఇది చూస్తున్న తర్వాత ఆయన మనసులో ఏమనుకున్నాడంటే పెంబర్తి ఆగిన తర్వాత జనగాం కదా అనుకున్నాడు. అనుకుని దీంట్లో నీలమైపోయాడు. అయిపోయిన తర్వాత జనగాం ఆగింది, కదిలి ఆ బ్రిడ్జి వరకు అటు మన యశవంతపురం ఆ ప్రాంతం పోయేటప్పుడు ఇక నెక్స్ట్ వచ్చే జనగాం కదా అని చూశాడు, ఆపుకుంటే ఏముంది? అది యశవంతపురం వచ్చేసింది. చూసావా? దేంట్లో నీలమైపోయాడు, దేంట్లో జారిపోయినాడు. ఈ లోకంలో ఇప్పటి యవనస్తులు చాలామంది దేంట్లో జారిపోతున్నారండి? మొబైల్లో తెలియకుండానే జారిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. నీ అంతం ఎప్పుడో తెలియదు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని సమయాన్ని వృధా చేస్తూ ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నట్టయితే అకస్మాత్తుగా దేవుడు ఏం చేస్తాడు? వచ్చేసి అన్నాడు అనుకో, అప్పుడేం కావాలి? అప్పుడు నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు వచ్చే ముందు గడియకి ఏం చేసావండి? జనగాం వస్తుంటే నువ్వు ఎందుకు దిగలే అంటాడు. లేదు ప్రభువా, నేను ఇలా జారిపోయినా. నువ్వు ప్రార్థనా సమయంలో, దేవుని వాక్యం గడిపే సమయంలో నువ్వేం చేస్తున్నావు? జారిపోతున్నావు నేను మొబైల్లో, అందుకే నీకు సమయం ఇవ్వలేకపోయినాను. ఎంతమంది ఉదయకాలం దేవుని వాక్యం చదువుతారండి? మీరు ఉదయకాలం దేవుని వాక్యం ఎంతమంది చదువుతారు? చేయవద్దు కదా. సరే, మనసులో లేబట్టుకోండి యథార్థంగా. సరే, అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు మధ్యలో ఎప్పుడైనా చదువుతారా అండి? చదువుతారా? పని సరే, ఉదయకాలమే మొబైల్ చూసి పక్కకు పెట్టి సాయంత్రం దాకా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎన్నిసార్లు చూస్తావు నువ్వు? గోయింగ్ పోడే పైకి ఏదొస్తుంది అది టక దాంట్లో ఇంత సమయం వృధా చేస్తూ ఉంటున్నావు కదా అండి. కాబట్టి మనం నేర్చుకోవాలి.
మనలో భయం కావాలి. నువ్వు జారిపోవడానికి కాదు, నేను పవిత్రంగా ఉండడానికి కొరకు నేను నిన్ను పిలుచుకున్నాను. నా యొక్క విలువైనటువంటి రక్తం చేత నిన్ను అపవిత్రుడవు, దుర్మార్గుడవు, హృదయ శుద్ధి లేనివాడవు నువ్వు, ఒక డ్రైనేజ్ కంటే హీనమైనటువంటి వాడవు నువ్వు. నిన్ను పవిత్రుడిగా ఉండడం కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అలాగుండు, అది నేర్చుకో. అందుకే నీకు బ్రతికిస్తున్నాడు, అందుకే నీకు జీవం ఇచ్చినాడు. ఈరోజు దేవుని వాక్యం చదువు, దాంట్లో నీలమైపో, అది నింపుకో. కానీ నువ్వు ఈ లోకము బురదను, ఈ మొబైల్ లేకపోతే లోక సంబంధమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లలో దీంట్లో నువ్వు సమయాన్ని వృధా చేసినట్టయితే దేవుని వాక్యం నీలో ఉండదు. నువ్వు దేవునికి పరిశుద్ధుడిగా ఉండలేవు. కాబట్టి నువ్వేమై ఉండాలి? ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నాడు నీ నుండి? బిడ్డ, నువ్వు జారిపోవద్దు నాన్న, నిన్ను పవిత్రుడిగా ఉండట కొరకు నేను నిన్ను పిలిచాను. చిన్న పిల్లోడిని స్నానం చేపించి మంచి బట్టలు వేసినాక ఆ పిల్లోడు పోయి మళ్ళీ ఏమవుతాడు? బురద అంటుకొని వస్తే 2-3 సార్లు కడిగిన తర్వాత మరి మరలా అలా చేస్తూ ఉంటే మనం దెబ్బలు కొట్టైనా వారిని మళ్ళీ శుభ్రంగా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం కదా అండి. అయితే దేవుడు కూడా దెబ్బలు కొడతాడు మనల్ని. కొట్టడా? ఆయన ఎందుకు నువ్వు అట్లే జారిపోతూ ఉంటే ఇక నీకు ఇట్లయితే లాభం లేదని ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఏం చేస్తాడండి? ముద్దు పెట్టుకుంటాడా? నువ్వు ముద్దు పెట్టుకోలేని స్థితిలో నుండే నేను పిలిచాను. చూడండి, హోషేయ అనుకుంటా, హోషేయ 6వ అధ్యాయము, హోషేయ 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. 6 మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును. ఆయన మనల్ని ఏం చేశాడట? స్వస్థపరిచేవాడు. ఈ లోకంలో స్వస్థపరిచేది ఎవరండి? ఆయనే స్వస్థపరిచాడు. ఉదాహరణ చెప్పాలంటే, నిన్నటి దినము మరి ప్రకాశన్న మహిమలో పిలువబడ్డాడు కదా. ఆయనకు ఒక పేరు ఎక్కువ ఉంది. ఏంటంటే ఆయన మరి తప్పుడు సిద్ధాంతాలను బాగా ఖండించినటువంటి విశ్వాసిగా, సేవకునిగా బాగా చలమని అయ్యాడు. చాలా వరకు చెప్పాడు. ప్రతి విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు క్షుణ్ణంగా. విన్నారా? మరి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, నరులారా తిరిగి రండని కీర్తనలు 90వ అధ్యాయంలో చెప్తాడు. నరులారా ఏమన్నాడు? తిరిగి రండి అన్నాడు. ఒక ఆయన మరి వాళ్ళ బంధువుడు అన్నాడట, ఏమనంటే 2 నెలల నుండి బాధపడ్డాడట. ప్రభా, ఈయన ఇంత బాధపడు, నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు, బాగా చేయొచ్చు కదా అని ఆయనకు తెలియక ఆ మాటలు అంటూ వచ్చాడని విన్నాము. కానీ స్వస్థపరిచేది ఎవరండి? ఆయనే. ఇప్పుడు ఆ అన్నను నేను పరలోక రాజ్యానికి పిలుచుకోవాలి అంటే ఏం కావాలి? శరీరానికి ఏదో ఒక అనారోగ్యం ఉండాలి. అది దేవుని నమ్ముకున్నంత మాత్రాన నీకు అది రాదని లేదు. దేవుని నమ్ముకున్న వాళ్లకు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన జబ్బులే వచ్చాయి. మంచి గొప్ప స్పీకర్గా బక్సింగ్ అని ఉన్నప్పుడు చలామణి అవుతూ ఉండేవాడు ఒక ఆయన ఎవరంటే అమృతరాజ్. మీకు తెలుసు తెలియదు, బ్రదర్ అమృతరాజ్ అని బెంగళూరులో ఉండేవాడు. నేను వెళ్తున్నప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే, ఆయనకు క్యాన్సర్ ఇచ్చాడు. ఆ క్యాన్సర్కు ఎంతమంది ప్రార్థన చేశారు తెలుసా? ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ప్రార్థన చేస్తూ వచ్చాయి. కానీ బ్రతికాడు. అయితే ఈ బ్రదర్ ఏం చేశారంటే, ప్రకాశన్న, నాకు ఏది వచ్చినట్టుగా ఎవరు చెప్పకండి, ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి పలకరించడం చాలా రిస్క్గా ఉంటుంది, కాబట్టి ఏమి కూడా చెప్పకండి అన్నాడు. ఆయన వార్త అట్లా చూసేదాకా ఎవరికి తెలియదు ఆయన పోతాడని కదా అండి. అంటే ఏంటి? స్వస్థపరిచేది ఆయనే, మళ్ళీ ఆయన ఇచ్చేది ఆయనే, చీల్చివేసేవాడు. తర్వాత ఏమన్నాడండి? ఆయన మనల్ని కొట్టేను, మనల్ని కొట్టేవాడు కూడా ఆయనే. జాగ్రత్త, మనల్ని కొడతాడు. మనుషులను దెబ్బలు ఎప్పుడు కొడతారండి? చెప్తే వినపోతే కొడతారు కదా. చెప్తే
వినకపోతే ఇంకా ఇంకా దేనికి చాలా అవన్నీ అందులో ఉన్నాయనుకోండి. ఇప్పుడు దేవుడు మనల్ని కొట్టాలంటే ఎందుకు కొడతాడు మనల్ని దేవుడు చెప్పండి? చెప్తే వినకపోతేనే. దేవుడు మనకు చెప్పితే వినకపోతే మనం వింటున్నామా? దెబ్బలు కొడుతూనే ఉంటాడు కానీ గ్రహించం, అది ఆయన కొడుతుండని గ్రహించం మనం. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. దెబ్బలు కొట్టేవాడు ఉంటాడు, తర్వాత ఆయనే మనల్ని బాగు చేసేవాడు. ఎప్పుడు బాగు చేస్తాడు తెలుసా అండి? ఆ మొదటి వరుస చదవండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అన్నప్పుడు బాగు చేస్తాడు ఆయన. ఆ మనసు నీలో ఉంటే. అర్థమైందా అండి? ఆ మనసు నీలో ఉంటే అంటే ఏం తెలుసా? యెహోవా యొద్దకు మరలుదం రండి అంటే ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు మొబైల్ ఉందండి అనుకోండి, ఈ దినమంతా సమయం దాంట్లో వృధా చేస్తూ ఉన్నాను, సమయం దేవునికి ఇవ్వకుండా జారిపోతూ ఉన్నాను. అప్పుడు దేవుని యొద్దకు మరలాలి. మనం ఏం చేయాలండి? దేవుని యొద్దకు మరలితే ఆయన ఏం చేస్తాడట? కిందనే చదివాం కదండి, ఆయన బాగు చేస్తాడండి. ఆయన యొద్దకు మరలితే మనల్ని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. ఆయన యొద్దకు మరలాలన్నటువంటి ఆలోచన లేకుండా చేస్తుంది మొబైల్, లేకపోతే బంధుత్వము, లేకపోతే ఈ లోకము. నువ్వు ఆయనను మర్చిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. మనం ప్రభువుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పటికీ మనం ప్రభువుని ఏం చేయాలండి? జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన యొద్దకు మాటికి వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళి మరి విసుకక, ఒక విధవరాలు పోయినట్టుగా విసుకక ఆయన దగ్గరికి మనం వెళ్తూ రావాలి. ప్రభా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, ఇక్కడ అపవిత్రతలో ఉన్నాను, నేను అపవిత్రతకు గురవుతున్నాను, వీటి నుండి నన్ను తప్పించు ప్రభా అని ఆయననే మనం అడగాలి. ఆయనే మనల్ని తప్పించేవాడండి. మన మనసును మరి కాపాడేది, మన మనసును తొలగించేది ఈ లోకంలో ఎవరు లేరు. మన మనసును పవిత్రంగా కాపాడేది, మన మనసును మరి ఆయన కొరకు నిలబెట్టాలంటే మనం ఆయన వైపు మనం ఏం చేయాలండి? మరలాలి. మరలితే అది చేస్తాడు. నువ్వు మరలకుండా నువ్వు అటే చూస్తూ ఉన్నట్టయితే నేను చేయలేడు, నేనేం బాగు చేయలేడు, ఇట్లా వింటలేవు కదా, దెబ్బలు కొడతా నిన్ను అంటాడు. ఒక సేవకుని, ఒక విశ్వాసి కుటుంబంలో ఒక కుమారుడు ఉండేవాడు. అది ఎక్కడంటే కర్నూలు ప్రాంతంలో. కర్నూలు ప్రాంతం అనగానే మనకేం తెలుసండి? ఫ్యాక్షనిజం అంటారు కదా, అక్కడంతా ఏంటది? ఫ్యాక్షనిజం. దాంట్లో ఈ విశ్వాసి కొడుకు దాంట్లో చేరాడు, పక్క త్రాగుబోతయ్యాడు. చాలా భయంకరమైన స్థితి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బిడ్డ అలా చేయకూడదు నాన్న, ఇలా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన వింటున్నాడా? వినట్లేదు. సండే ఆదరణకు వస్తున్నాడు, వెనక కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు, సేవకుడు చెప్తున్నాడు, ఎవరు చెప్పినా వినట్లే. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇక లాస్ట్కు దేవుడే చెప్పాలి కదా. అది దేవుడు చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే, ఈయనకు బుద్ధి చెప్పడానికి కొరకే ఒక బస్సునే కింద పడేశాడు దేవుడు. ఆ బస్సు కింద పడితే ఈయనేమైందంటే, ఆ బస్సు కింద ఈయన ఒక కుడికాలు మాత్రమే విరిగి అట్లున్నాడు అంతే, మిగతా అంతా బ్రతికి ఉన్నాడు. ఆయన ఆల్కహాల్ బాగా తాగేవాడు కాబట్టి ఆ నొప్పి కూడా తెలుస్తలేదట. ఎందుకంటే ఆయన యొక్క మొత్తం త్రాగుడులో బాగా నీలమైపోయాడు, మత్తులో. ఆ మత్తు ఇస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన లేపి మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ చెప్తూనే ఉంటారు, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను బ్రతికించు, కనీసం ఒంటికాలతోనైనా ఇప్పుడు నేను నీ సేవ చేస్తా, నన్ను బ్రతికించు అని అన్నప్పుడు దేవుడు ఆయన బ్రతికించాడు. ఆ ఒంటికాలతో కర్ర పట్టుకొని ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడో ఒకసారి వీడికి పిలిపిద్దాం అనుకున్నా ఆయన దొరకలేదు మనకు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? సేవ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు జారిపోతూ ఉండి ఎట్లాగో నేను దేవుని దగ్గర నుండి తప్పించుకుంటా అనడానికి వీల్లేదు. నువ్వు జారిపోతే దెబ్బలు తింటావు, నువ్వు జారిపోతే నేను చీల్చివేస్తానన్నాడు. ఆ పిల్లోని చీల్చివేశాడు కదా, అప్పుడే కదా ప్రభు దగ్గరికి వచ్చాడు.
అలా కాకూడదు అంటున్నాడు. అందుకే నేను ఏమంటున్నాడు, నువ్వు దూరంగా జారిపో, నువ్వు దూరమైపో, దూరంగా ఉండుటే దేవుని చిత్తము. నువ్వు దూరంగా ఉండాలి. దేనికి? అపవిత్రతకు. ఎందుకంటే నేను నిన్ను పరిశుద్ధునిగా ఉండుట కొరకే నేను నిన్ను పిలిచాను. అయితే మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, రోమలో చెప్పిన రీతిగా మనము దేవుని న్యాయపీఠం మీదకి ఎందుకొరకు వెళ్తామండి? ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం పొందడానికి కొరకే మనం వెళ్తామట కదా. మనం ఎందుకు వెళ్తామట అక్కడికి? క్రియలు మనం చేసిన దానికి అక్కడ చెప్పడానికి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేస్తూ రావాలండి? మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండుట కొరకే మనము ప్రయత్నం చేయాలి. దూరంగా ఉండాలి, జారిపోకూడదు. ప్రభువా, ఈ దినము నాకు ఇచ్చావు, అది దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన వాక్యం చుట్టూ గడుపు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన పాటలు విను, పాటలు పాడు, లేకపోతే ప్రార్థన చెయ్యి, ఆయన కొరకు జీవించు నీ పనిలో. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా పరిశుద్ధంగా ఉండుటకు ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం బలలో పాల్పొంది మనము ఆ రీతిగా మరి ప్రభు మనకు సహాయం చేయనట్లు మనం విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థన చేసుకుందాం. యోగ్యంగా బలలో చేయవేద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాము.